బెహ్రాన్ తీసుకొచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఈ ఇల్లు అయితే అసలు మంచిది కాదండి. మంచిది కాదు, చాలా టార్చర్ పెట్టారు ఫస్ట్లో. తర్వాత 6 మంత్స్ అయ్యాక నాకు చాలా నీరసం చేస్తుందండి. అసలు ఎంత బలహీనం అంటే నాకే తెలియదు, అసలు ఏమనుకోవాలో కూడా తెలియలేదు, అంత బలహీనం చేస్తుందండి. అప్పుడు మా అత్తగారు గుడాల గంగా భవాని అండి, ఆవిడ నాకు డైలీ వాకింగ్ పంపించేది. పాస్టర్ గారు అయితే నాకు ఇండియాలో ఉండగా తెలియదు. నేను బెహ్రాన్ తీసుకొచ్చాక మా అత్తగారు డైలీ వాకింగ్ పంపించేదండి, పొద్దుట సాయంత్రం కూడా. నైట్ పొద్దుట కూడా వినేదాన్ని. మా అత్తగారు ఒకటే చెప్పింది, నీకు ప్రార్థనకు మించి ఇంకేమీ లేదు, ఇమ్మానుయేల్ అయ్యగారి వాక్యం పొద్దుట సాయంత్రం వినమ్మా, నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, ఆయన చాలా మంచి ప్రార్థన, స్వస్థత జరుగుతుంది అని చెప్పారండి. నేను అటు రీతిగానే ప్రార్థన చేసుకుని ఈయన వాక్యం మాత్రం పాస్టర్ గారి వాక్యం పొద్దుట సాయంత్రం మరి ఎంతగానో వినేదాన్ని. నిజంగా దేవుడు ఎంతో స్వస్థత అండి. ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుని కృప, ఇమ్మానుయేల్ గారి ప్రార్థనేనండి. నిజంగానే చాలానండి ప్రభా. నేను గారు కూడా చాలా నా ప్రార్థన చేస్తారని చెప్పింది అత్తయ్య గారు అయితేనే. మాకైతే బాబా గారు చాలా టార్చర్ పెట్టేవాడు ముసలాడు. నేను ఒకటే అనుకున్నాను, తండ్రి నీ చిత్తం అయితే నేను ఇక్కడ 2 సంవత్సరాలు చేసుకునే వెళ్ళాలి, 1 సంవత్సరం చేసి వెళ్ళిపోదామంటే అవమానాలు పాలైపోతాను. ఇంతకుముందు మస్కట్లో చేశానండి నేను, సంవత్సరం అవ్వకుండా వెళ్ళిపోయిన, పిల్లకి బాగాలేదు, టైఫాయిడ్, రక్త కణాలు పడిపోయినాయి అని. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి అనేసి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడల్లా నేను మోకరించి దేవుడిని అడిగేదాన్ని. నిజంగా మరి దేవుడి కృప వల్ల ఈ 2 సంవత్సరాలు నేను ఇక్కడ నెక్కాను. దేవుడికి ఎన్నో వందనాలు. అలాగే అయ్యగారికి, ఈ వాక్యం వింటున్న, ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా, నా సహోదరులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను.